కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్తారు. సో వంశీ మీద పలు కేసులతో పాటు పలు సెక్షన్తో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయబోతున్నారు పోలీసులు? నేరుగా పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేస్తారా? ఆ తర్వాత వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది? ఈ సెక్షన్స్ ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది? నేర ఆరోపణను ఎంతవరకు రుజువు చేసే ఛాన్స్ ఉంది? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాజీ పోలీస్ అధికారి అలాగే మాజీ డీసీపీ రెడ్డన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీరు. ఇవాళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకెళ్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఎలా ఉంటుంది? అంటే విఐపీ ప్రొఫైల్ ఉన్నటువంటి లీడర్స్కి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుందా, లేదంటే అందరిలాగే సాదాసీదాగా ఇన్వెస్టిగేషన్ ఉండే అవకాశం ఉంది? ఏం లేదండి, అందరూ సామాన్యమే. ఎవరైనా కూడా చట్టం ముందు ఒకటే. ప్రైమ్ మినిస్టర్ అయినా, సామాన్య మనిషి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఇన్వెస్టిగేషన్ 302 అంటే అందరిపైన 302 ఉంటుంది, కానీ దాని సెక్షన్ని చేంజ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఆయన పొలిటికల్గా పవర్ ఉన్నోళ్ళో లేకపోతే మనీ పవర్ ఉండేవాళ్ళో, మజల్ పవర్ ఉండే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉంటుంది, మజల్ పవర్ ఉంటుంది, పొలిటికల్ పవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ దిశలోనైనా ప్రభావితం చేసి కేసులో విట్నెస్లను కానీ లేదా వేరే విధంగా కూడా ప్రభావితం చేసి కేసు నుంచి తొందరగా బయటపడడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి దీని నుంచి ఈ కేసును పకడ్బందీగా ముందుకు జరపడానికి క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరిన్ని ఎవిడెన్సెస్ క్లోజ్ చేసి ఆ ఎవిడెన్సెస్ అన్నిటినీ క్రోడీకరించి ఛార్జ్షీట్కి స్ట్రాంగ్గా వేయడానికి ఏ విధమైనటువంటి అన్ని సదుపాయాలు తీసుకురావాలో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఏమైతే పొలిటికల్ పవర్ కానీ లేకపోతే మజల్ పవర్ కానీ గూండాగిరి ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అనేక విధాలుగా ప్రయత్నం చేస్తారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇవాళ ఉదయం 5 గంటలకు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకి ఇప్పుడు తీసుకెళ్తున్నారు. సో ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉంచే అవకాశం ఉంటుందా, లేదంటే నేరుగా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది? అరెస్ట్ చేసిన 24 గంటల్లో ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాల్సిన విషయం. ఏ కేసులోనైనా, ఏ నిందితుడైనా. సపోజ్ మీరు గుజరాత్లో అరెస్ట్ చేసినారనుకోండి, అప్పుడు గుజరాత్లో ఉండే ఎక్కడైతే అరెస్ట్ చేసినారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి టైం తీసుకొని కోర్టులో హాజరుపరచచ్చు. సపోజ్ ఇవాళ ఈ ముద్దాయిని ఇక్కడ కలకట్టాలో అరెస్ట్ చేసినారు. కలకట్టా నుంచి ఇక్కడికి రావడానికి 72 గంటలు పడుతుంది. సో ఆ 72 గంటలు మినహాయించుకోవాలి. లేదు అంటే కోర్టులో హాజరుపరిచి, సార్ మేము హైదరాబాద్ కోర్టుకు తీసుకెళ్తున్నాము, 72 గంటలు పడుతుంది, 72 గంటలు ప్లస్ 24 గంటలు కలుపుకొని ఎవరైతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉంటారో ఆయన ముందు హాజరుపరుస్తారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఒక 6 గంటల ప్రయాణం అనుకోండి, 24 గంటలు ప్లస్ 6 గంటలు అంటే 30 గంటల్లో ఆయన కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ట్రావెలింగ్ అవర్స్ని మినహాయించి మిగిలినటువంటి 24 గంటలే పరిగణలోకి తీసుకుంటారు? అవును, అదే విధంగా 24 అరెస్ట్ చేసిన 24 గంటల వరకు కూడా పోలీసుల అదుపులో ఉండొచ్చు. అంటే ఇప్పుడు 5 గంటల నుంచి మీరు చెప్పినప్పుడు మార్నింగ్ 5 గంటల నుంచి ఎప్పుడైతే విజయవాడకు వాళ్ళ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారో అవన్నీ మినహాయిస్తారు. అవును, మిగిలినటువంటి టైం నుంచి 24 అవర్స్ లోపు ఎప్పుడైనా సబ్మిట్ చేస్తారు. అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఓకే, ముందే ఇన్వెస్టిగేషన్ చేసే నేర నిరూపణ ఉంటేనే, నేరాల ఆధారాలు ఉంటేనే ఆయన అరెస్ట్ చేస్తారు. నేరాలు ఊరికే ఏదో చెప్తే ఎఫ్ఐఆర్ కట్టేసినాం కదా అని అరెస్ట్ చేయడానికి లేదు. చట్టం ఉంది, దానికి అరెస్ట్ చేయదగినవి ఉంటాయి. కొన్ని కేసులు బెయిల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చేవి ఉంటాయి. కాబట్టి ఈయనకు స్టేషన్ బెయిల్ అర్హుడు కానప్పుడు, లేదు కేసుల యొక్క గ్రావిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పుడు వంశీ మీద నమోదైన సెక్షన్స్ ఒకసారి చూస్తే 140/1, అలాగే 308, 351/3, రెడ్ విత్ 3, దీంతో పాటు అట్రాసిటీ కేసెస్ కూడా ఆయన మీద సెక్షన్స్ నమోదు. అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అండి, అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఒక్కొక్క దాని గురించి చెప్పండి సార్. 140/1 అంటే ఏంటి? ఇప్పుడు న్యాయ సంహితలో కొంచెం మారాయి. ఇవన్నీ కూడా 308 వచ్చి మర్డరు, అటెంప్ట్ మర్డరు, కిడ్నాపింగు, తర్వాత ఇవన్నీ చేసినందుకు 34, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, నువ్వు రూమ్లోకి పోయి కులాన్ని పేరెత్తి మాట్లాడితే
అది చట్ట పరిధిలోకి రాదు. 10 మంది ముందు మీరు చెప్పిండాలి, ఆ విధంగా చెప్తేనే ఆ చట్టం పరిధిలోకి వస్తావు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. కాబట్టి దాని ప్రకారమే అయి ఉండాలి. ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఏదైతే ఉందో అది పబ్లిక్గానో 10 మంది ముందో లేకపోతే ఒక సమూహం ముందో ఆయన్ని కులం పేరుతో దూషించి ఉండాలి. అట్లా అయితేనే ఎస్సీ ఎస్టీ కేసు అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ కేసు, ఇప్పుడు వంశీ మీద నమోదైన కేసు, టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో 71గా ఉన్నారు. మొత్తం 88 మంది మీద కేసులు పెడితే ఈయన 71గా ఉన్నారు. సో అప్పుడు పెట్టినటువంటి కేసు బలమా, లేదంటే ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతని మీద బలవంతం చేసి, ఒత్తిడి చేసి, కిడ్నాప్ చేసి అతన్ని కేసు వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి చేశారు అనేది ఇప్పుడు మరొక కేసు నమోదైంది. అంటే అట్రాసిటీ కేసు నమోదైంది. ఇది ఇంకా కూడా ప్రెషర్ ఎక్కువ పెరిగిందా, కేసు బలం ఇంకా మరీ పెరిగిందా? డెఫినెట్గా దీనికే బలం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కిడ్నాపింగ్ చేయడం ఇట్ ఈస్ అ బిగ్ అఫెన్స్. నువ్వు చెప్తావా, చెప్పకుండా నువ్వు విత్డ్రా చేసుకోకపోతే చంపుతామని బెదిరించారనుకో, అదొక పెద్ద కేసు. సో ఇవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన కంటే ముందు కేసుల కంటే ఈ కేసులో బలం ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ 1 to 1 కాబట్టి దీంట్లో విట్నెసెస్ కూడా ఉంటారు. కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళ తల్లి ఉంది, భార్య ఉంటుంది, చెల్లెలు ఉంది, ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ రికార్డ్ చేస్తారు. వన్స్కి వీలైతే కూడా 164 సిఆర్పిసి స్టేట్మెంట్ ప్రకారం మ్యాజిస్ట్రేట్ ముందు రిజిస్టర్ చేసి ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు అందరిలో కూడా కొన్ని డిమాండ్స్, అంటే ఇంటర్నల్గా పార్టీలో కార్యకర్తలు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఏమంటున్నారంటే 3rd డిగ్రీ ప్రయోగించాలి, తగిన శాస్తి చేయాలి, త్రిపులార్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అప్పుడు సిఐడి పోలీసులు, అలాగే చంద్రబాబుని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో సో ఆ విధంగా ఇప్పుడు చేయబోతున్నారు, చెయ్యాలి. వాస్తవంగా 3rd డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంటుందా పోలీసు? లేదండి, తప్పు. ఎవరు ఆ విధంగా డిమాండ్ చేసినా అది తప్పు. సోషల్ మీడియా మరీ దరిద్రంగా తయారైంది. ఇదిగో పాము అంటే అదిగో తోక అని చెప్పి అందరి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేసి పెడుతున్నారు. ఇది మహా తప్పు సోషల్ మీడియా. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ విషయమే కదా సార్, ఎవరినైనా అరెస్ట్ చేస్తే పోలీసులు కానీ లేదంటే ఆపోజిట్లో పవర్లో ఉండేవాళ్ళు టార్గెట్ చేస్తే పోలీసుల బిహేవియర్ ఎలా ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకు తీసుకొచ్చే లోపలే కఠినంగా వ్యవహరిస్తారా? అంటే నేను మీరని కాదు, మామూలు జనరల్గా కఠినంగా వ్యవహరిస్తారా? తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా దర్యాప్తు చేయాలని కోర్టు పర్మిషన్ తీసుకుంటారు. పోలీసులు మళ్ళీ కూడా విచారణ కొనసాగించాలి, ఇంకా కూడా కేసుకు ముందుకు వెళ్ళాలి, ఆధారాలను సేకరించడం కోసం మాకు మళ్ళీ కూడా మా అదుపులో పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. అప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది? అంటే ఎవరైనా కూడా జనరల్గా కోర్టుకు సబ్మిట్ చేసే లోపలే కఠినంగా వ్యవహరిస్తారా? కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కస్టడీలోకి మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం జనరల్గా, అంటే వాళ్ళకి కావాల్సిన ఆధారాలను సేకరించడం కోసం జనరల్గా కోర్టుకు సబ్మిట్ చేయకముందే కొంచెం కఠినంగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంది. ఒకసారి కోర్టులో ప్రవేశపెట్టి కోర్టులో నుంచి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ పేరు మీద ఏదైనా 3rd డిగ్రీ ఉపయోగిస్తే, ఎందుకంటే ఏ అక్యూజ్డ్ అయినా ఏ ముద్దాయినైనా పోలీస్ కస్టడీకి ఇచ్చేటప్పుడు ఆయన హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఎవ్రీ 24 అవర్స్కి మళ్ళీ ఆయన డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 3rd డిగ్రీ అప్పుడు ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ ఉపయోగిస్తే అదే నిరూపణ అయితే ఆ ఐఓ గారు జైలుకి పోతాడు. ఓకే, కాబట్టి అది డెఫినెట్గా తప్పు. ఏదైనా కోర్టుకు ముందే ఏది ఏమైనా ఇటువంటి కేసుల్లో, ఎటువంటి కేసుల్లోనైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ మామూలు కేసుల్లో కానీ 3rd డిగ్రీ ఉపయోగించడం నేరం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇది ఎక్కడ చట్ట పరిధిలో లేనివండి. ఇప్పుడు మామూలుగా ఒక సమూహాన్ని చెదరగొట్టడం కోసమో, లేదు అన్రూలీ మాబు ఒక మంచి ప్రజల్ని హింసిస్తున్నారనో, లేకపోతే బాంబులు వేస్తున్నారనో వాళ్ళని నిలబరించుకోవడానికి లాఠీ చార్జ్ చేస్తారు, అవసరమైతే ఫైర్ ఓపెన్ చేసి చంపుతారు. అంతేగాని నువ్వు ఏదో కేసులో నేవ నిరూపణ చేయాలని వాడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి మీ కక్ష తీర్చుకోవడమో, లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఎవరైనా డబ్బులు తీసుకొని వాడిని కొట్టన్న పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అంటే కొట్టడం తప్పు, మా నేరం, జైలుకు పోతారు వాళ్ళు. ఇటువంటివన్నీ చేయకూడదు. నీకు పొలిటికల్ విషయంలో ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు విషయంలో కూడా అప్పుడు సిఐడి పోలీసులు చాలా దురుసుగా వ్యవహరించారు, దుర్మార్గంగా వ్యవహరించారు. సో ఆ గాయాలన్నీ కూడా ఆయన బయటకు వచ్చి మీడియాకు చూపించడం జరిగింది, కోర్టుకు కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు అదే వ్యవహారంలో అదే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు, అంతేనంటారా? డెఫినెట్గా అది మహాపాపం. అదే కాదు అసలు ఇప్పుడు ఎందుకు ఆయన హింసించాల్సిన వచ్చిందండి? ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, ఒక పదవిలో ఉన్నవాడు, పదవి లేదే అనుకుందాం,
అతన్ని ఎందుకు హింసించాలి? మీకేమైనా రాబట్టాలి? పోనీ ఒక ప్రైమ్ మినిస్టర్ని చంపడానికి హ్యాక్ చేశాడు, బాంబులు పెట్టాడు, ఆ నేర నిరూపణ కోసమే మీరు ఏదన్నా ప్రశ్నలు కఠినంగా అడిగారు, కఠినంగా ప్రవర్తించారంటే దేర్ ఈజ్ ఎ మీనింగ్. ఏదీ లేకుండా ఏదో కేసులో అరెస్ట్ చేసి ఆయన ఎవరినైనా హింసించడం అనేది నేరం. అది డెఫినెట్గా ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే కక్ష సాధింపు చర్య అయిపోతుంది. వాడెవడో తిట్టాడని మీరు పట్టుకొచ్చి కొట్టి అదే పోలీస్ కస్టడీలో చనిపోయి ఉంటే తప్పండి. సార్ అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పర్సనల్ వెహికల్లోనే తీసుకెళ్తారా, లేదంటే పోలీస్ జీప్ ఎక్కించాలా? అంటే ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే, ఒక మెయిన్ లీడర్, ఒక పార్టీకి సంబంధించిన మెయిన్ లీడరు. ఫస్ట్ టైము అతను పర్సనల్ వెహికల్లో తీసుకొచ్చినట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ విజయవాడకి తీసుకొచ్చాక పోలీస్ జీప్ ఎక్కించి వేరే స్టేషన్కి తీసుకెళ్లారు. చేయించాలి మరి. లేకపోతే ఇప్పుడు ఆయనకి ఎందరో అగెనిస్ట్గా ఉంటారు. పోలీసు వాళ్ళు వస్తున్నారని తెలియక ఆయన పర్సనల్ వెహికల్లో ఉంటే ఎవరిని అటాక్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళకి ఇబ్బంది కదా. డెఫినెట్గా ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కంఫర్ట్ కోసం ఆయన వెహికల్లో కొంతవరకు తెచ్చిండొచ్చు. అప్పుడు ఆయనకు అగెనెస్ట్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎప్పుడైనా అటాక్ చేస్తారు అంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన భద్రతను గురించి చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. ఆయన భద్రత రీత్యా రేపొద్దునే కారులో వస్తుంటే ఎవరిని అటాక్ చేసి బాంబులు గింబులు వేస్తే ఆయన ప్రాణము పోతే మళ్ళీ రెస్పాన్సిబుల్. మీ కస్టడీలో ఉండి మీరు కావాలని చంపించారు అని చెప్పే ఆస్కారం ఉంది కదా, పోలీసులకే ఇబ్బంది అవుతుంది. అవును. అందువల్ల ఏం చేస్తారంటే జనరల్గా పోలీస్ వెహికల్లో పెట్టుకొని ఆయనకు ఎస్కార్ట్ ఇచ్చి ఎవరైనా పబ్లిక్ మూకలైనా ప్రైవేట్ కార్ని ధ్వంసం చేయొచ్చు, అటాక్ చేయొచ్చు, కానీ పోలీస్ వెహికల్ని చేయడానికి జంకుతారు. పోలీసు వాళ్ళు ఉన్నారా అంటారు. వెపన్ ఉంటుంది. అదేవిధంగా వెపన్ ఉంటే వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తే కూడా ఫైర్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఈయన వెహికల్ పోలీస్ వెహికల్ కాబట్టి అటాక్ చేసినారు కాబట్టి ఫైర్ ఆయన సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లో మేము అరెస్ట్ చేసాము, లేకపోతే కాల్చాము, లాఠీ చార్జ్ చేసినా దానికి ఒక ఇది ఉంటుంది, శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు సంఖ్యలు వేసే అధికారం కూడా ఉంటుంది. ఏ స్థాయి పారిపోయేతాడు అతను, మా మాట వినడు, తప్పించుకొని పారిపోతాడు అని మంచి గ్రేవ్ అఫెన్స్ అయి ఉంటే డెఫినెట్గా సంఖ్యలు. ఇప్పుడు ఈ కేసులో వల్లభనేని వంశీకి సంబంధించిన ఈ కేసులో వంశీకి సంఖ్యలు వేసే రైట్ పోలీసులకు ఉంటుందా? ఇప్పుడు దాని ఆధారపడి ఆయన ఎవరన్నా కొట్టి పారిపోయినాడు అనుకో, సపోజ్ వల్లభనేని వంశీ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆయన లేదు ఆయన అనుచరులు ధనం వచ్చి ఈయన కొట్టి పారిపోతారు, ఈయన లాక్కపోతారంటే ఆ టైంలో వేయచ్చు. ఇప్పుడు పోలీసులతో ఆయన వాగ్వాదం చేశారు, పోలీస్ జీప్లో ఎక్కించారు, ఆల్రెడీ భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఫస్ట్ విజయవాడలో, ఆ తర్వాత మళ్ళీ కృష్ణలంక పిఎస్కి కూడా తీసుకెళ్తున్నారు. ఇన్ని స్టేషన్లకి తిప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆయన కేసు ఏ పోలీస్ స్టేషన్లో ఏ పరిధిలో ఉంటుందో అక్కడ రికార్డులు రాయాలి. ఇప్పుడు 2 కేసులు మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే 3 కేసుల్లో అరెస్ట్ చూపించేటట్లయితే 3 పోలీస్ స్టేషన్ రికార్డులో ఆయన గురించి ఏవైతే ఉన్నాయో ఆయన ఫింగర్ ప్రింట్స్ తీసుకునేది కానీ మిగతా విషయాలు కానీ సంతకాలు తీసుకోవడం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ కేసులు ఉండే అవకాశం ఉండొచ్చు. అంటే ఎక్కువ పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు అని అంటే ఆయన మీద పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జ్యూరిడిక్షన్లో ఉన్న పరిధిలో అక్కడ వేరే కేసు నమోదై ఉండొచ్చు అనే ఛాన్స్. ఇప్పుడు సేఫ్టీ వ్యవహారం మీద తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదు ఆయన సంబంధించిన కేసులు ఉంటే కూడా తీసుకెళ్తారు. సో ఇంతకుముందు కేసులు ఉన్నాయనుకోండి ఆ పోలీస్ స్టేషన్లో, అక్కడికి ఆ కేసుల్లో కూడా అరెస్ట్ చూపించాలి అనుకుంటే ఆ స్టేషన్కి తీసుకెళ్తారు. అలాగే మార్గ మధ్యంలో కూడా బ్రేక్ఫాస్ట్కి ఒక చోట ఆపారంటున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక నిందితుడిని అరెస్ట్ చేస్తే విఐపి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి అయితే ఆయన నచ్చిన చోట ఆహారం తినే ఛాన్స్ ఉంటుంది, ఆయన నచ్చిన చోట హోటల్కి వెళ్ళే అదేం లేదు. ఎవరు విఐపి అయినా విఐపి మర్డర్ చేసినా కూలి పని చేసుకునేవాడు మర్డర్ చేసినా 302నే. ఆయనకంటూ ప్రత్యేకత అంటూ ఏముండదు. పోలీసు వాళ్ళు టైం అయింది, వాళ్ళ బాధ్యత. ఒక ముద్దాయిని అన్నం పెట్టకుండా శిక్షించేటువంటి అధికారం పోలీసులకు లేదు. టయానికి అన్నం పెట్టాలి. వాళ్ళు దానిపైన మేము అన్నం పెట్టినందుకు 10 రూపాయలు అయిందని ఖర్చు రాస్తారు. అదేవిధంగా ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు భోజనం టైం అయింది, కాలాతీతం అవుతుంది కాబట్టి అతను హోటల్కు తీసుకెళ్ళి ఆయనకి ఏదైనా ఫీడ్ చేసి ఆ బిల్లులు తీసుకొచ్చి ఫలానా ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు మాకు ఇంత ఖర్చు వచ్చిందని చెప్పి అది బిల్లులు సబ్మిట్ చేసి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఆయన పే చేస్తే ఇప్పుడు ఒక మంచి హోటల్కో లేకపోతే ఇంకో చోటకో రెస్టారెంట్కో వెళ్ళారు ఆయనకు నచ్చిన చోట, లేదు మీరు కట్టొద్దు అని చెప్పి ఎవరైతే నిందితుడు ఉంటారో వల్లభనేని వంశీ కావచ్చు ఇంక వాట్ ఎవర్ ఆయన వాళ్ళు పే చేస్తే
ఎవరు పే చేసే దానికి అసలు అలో చేయకూడదు చట్ట ప్రకారం. మేమే ఇచ్చి కాకపోతే మామూలుగా ఇప్పుడు అంతెందుకు ముద్దాయిని ట్రయల్ కోసం తీసుకొస్తూ ఉంటారు, మధ్యలో బిర్యానీ ప్యాకెట్లు మామూలుగా తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటారు. అదంతా వాళ్ళ పర్సనల్ ఇంటిమసీతో ప్రొవైడ్ చేసేది కానీ అంత మాత్రం చేత వాళ్ళకి ఏదో ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్నట్టు కాదు. ఇది అనామత్తుగా అంటే వితౌట్ రికార్డు చేసే పనులు ఇవన్నీ. అలాగే చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం సార్, అంటే ఎవరైతే కక్ష కట్టి బాగా కరుడు కట్టిన ముద్దాయిలో ఎవరైతే నిందితుల్లో ఉంటారో వాళ్ళని బట్టలు ఇప్పో లేకపోతే షర్ట్ ఇప్పో సంకెళ్ళు వేసి రోడ్డు మీద నడిపించడం ఇలాంటివి చూస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా అలాంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి, ఇతను అలాగే రోడ్డు మీద నడిపించాలి. అంతకుముందు కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా నీకు ఉంది, ఎప్పుడైనా నీకు మేము అధికారంలోకి వస్తాం ఆ రోజు నిన్ను ఇలా నడిపిస్తాం, సంకెళ్ళు వేసి రోడ్డు మీద ఇలా నడిపిస్తాం రకరకాల వాగ్దానాలు చేశారు, వార్నింగ్లు ఇచ్చారు. అలా చేయించే జనరల్గా పోలీసు లేదండి, తప్ప ఏదో వాళ్ళు సోషల్ మీడియా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు కానీ ఆయన ఒకవేళ ఆయన పదవిలో అధికారంలో ఉండి ఆ విధంగా చేసినా వీళ్ళు కక్ష సాధింపు చర్యగా ఆ విధంగా చేయకూడదు. వాడు వెదవైనంత మాత్రం వీళ్ళు వెదవుతారా? ఇప్పుడు సెల్లో వేసే రైట్ ఉంటుంది. ఎస్, పోలీస్ స్టేషన్ సెల్లో వేయచ్చు, 100% వేయచ్చు. సెల్లో వేయచ్చు, సెల్లో వేసి తాళం వేయచ్చు, తాళం వేయచ్చు. అది వల్లభనేని వంశీ అయినా ఎవరైనా కేసులో అయినా వేయచ్చు, ఏ సెక్షన్ లో వేయచ్చు. అలాగే నడిపించచ్చా? బేడీలు వేసి సంఖ్యలు వేసి రోడ్డు మీద బేడీలు అంటే చెప్పాను కదా, ఇప్పుడు బేడీలు వేసినారంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. తప్పించుకొని పారిపోతాడను, ఈనియస్ క్రైమ్ చేశాడను, అట్లాంటప్పుడు వేయచ్చు. అంతేగాని పారిపోడు మనతో పాటు వస్తాడనుకున్నట్టుగా ఉంటే చుట్టూరా వలయంగా ఉంటారు, 2-3 ఎస్కార్ట్ ఉంటారు, వాళ్ళలో తీసుకొస్తారు. అంటే నడిపించడం అంటే రోడ్డు మీద నడిపించడం అని ఉంటారు కదా. రోడ్డు మీద అంటే ఇప్పుడు కోర్టు కాంపౌండ్లో వెహికల్ తీసుకెళ్తారు, అక్కడ నుంచి కోర్టులోకి నడిపించాల్సిందే కదా. లేదు అనుకోండి, వెహికల్ లేదు, పోలీసు బండి పోలేదు అక్కడికంటే నడిపించుకొని తీసుకెళ్తారు. అంతేగాని రోడ్డు ఊరంతా తిప్పి తీసుకెళ్ళకూడదు, అది తప్పది. ఆయన్ని ప్రత్యేకంగా ఊరంతా అది సినిమాటిక్ కానీ సినిమాల్లో జరుగుతుంది కానీ బయట చట్టం ఒప్పుకోదు. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం ఎన్నేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది వంశీకి? నేరం నిరూపితం అయితే అది జడ్జి పైన ఆధారపడి ఉంటుంది. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే. అట్రాసిటీ కేసులు ఎన్నేళ్ల శిక్ష? అదే 5 years అండి, 5 years. ఆ మర్డర్ ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది కాబట్టి లైఫ్ కూడా ఇవ్వచ్చు, దాంట్లో లైఫ్ కూడా ఇవ్వచ్చు. అటెంప్ట్ మర్డర్కి ఇవ్వచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మాజీ పోలీస్ అధికారి రెడ్డన్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఎవరైనా కూడా అంటే ఎవరు అధికారంలో ఉన్నా, ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ పార్టీ నాయకుడైనా కూడా ఈ విధంగా అనుచితంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. పోలీసులు కూడా ఈ స్థాయిలో వారి ఒత్తిడి మేరకు పనిచేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సెక్షన్ల ప్రకారం చూసినట్లయితే నేరం నిరూపితమైతే వంశీకి 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.